అస్సలాము అలైకుం. పేదవాడు ధనవంతుడు, ఆకలి ముందు వీళ్ళిద్దరి మధ్య తేడా ఏంటి? రంజాన్లో ఇద్దరు ఒకేలా ఎదురు చూస్తారు, సూర్యుడు అస్తమించే వరకు. ఇఫ్తార్ సమయం వచ్చింది. ధనవంతుడి ముందు రకరకాల వంటకాలు, పేదవాడి ముందు ఒక ఖజూర్ పండు, ఇంకొకటి గ్లాస్ నీళ్ళు. కానీ ఇద్దరూ ఒకే ఖజూర్ పండుతో నోరు తెరుస్తారు, ఒకేలా తల వంచుతారు. ఎందుకు? ఆకలి ముందు అందరూ సమానమే, దాహం ముందు అందరూ సమానమే, దేవుడి ముందు అందరూ సమానం. డబ్బు, హోదా, గర్వం ఇవన్నీ రంజాన్లో పనికిరావు. ఇక్కడ మిగిలేది మనిషితనం మాత్రమే. ఒక గ్లాస్ నీళ్ల కోసం ఎదురు చూసేటప్పుడు మరణం ముందు ఇవి తేడాలు ఏం పనికి వస్తాయి? రంజాన్ గుర్తు చేస్తుంది మనమంతా ఒకటే అని, ఒకటి మట్టితో చేయబడ్డామని. రంజాన్ కేవలం ఆకలితో ఉండే నెల కాదు, అది మనకు సమానత్వం నేర్పుతుంది. దేవుడి ముందు అందరం ఒకటే.